జాగ్రత్త పట్టుకో, కిందకి దిగు, కిందకి దిగు. తీసురా. 2 కేజీలు అన్నా. సూపర్ సూపర్. పైకి ముందు ముందు గ్యాలది గ్యాలది గ్యాలది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎండాకాలం ఎండలు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. చేపల వేటకు కూడా ఈ మధ్యలో సరి వెళ్ళట్లేదు. అన్నీ కొరమేన్ చేపలకి వెళ్ళేటోళ్ళం, కానీ ఇలా రవ్వ చేపలకు వచ్చాము. రాగిన్లకి నేను రమేష్ అన్న పిండి కలుపుతాడు, గాలాలకు పిండి పెడతాడు. ఓకే, థమ్స్అప్ అన్న అయ్యి చెప్పముందు థమ్స్అప్ చెప్పేసిండు కూడా. చూద్దాం ఇలా రాగిన్లు రవ్వ చేపలు ఎన్ని పడతాయి అనేది. ఎప్పట్లాగే మా వీడియో మాత్రం ఒక లైక్ ఇవ్వండి. వీడియో మాత్రం పూర్తి చూడండి. లొకేషన్ మాత్రం ఇది పవిత్ర సంగమం, ఇబ్రాహీంపట్నం. ఓకేనా? చూద్దాం ఏం చేపలు పడతాయి అనేది. థ్యాంక్ యూ. వీడియో మొత్తం పూర్తి చూడండి. ముందుగా మాత్రం ఒక లైక్ ఇవ్వండి. ఓకే. గాలాలకి పిండి పెడతాండి అన్న రమేష్ అన్న. ఇలా పిండి మీద మనం చేపలు కొట్టాలి. రాగిన్లకి రవ్వ చేపలకి ఇది పిండి. నువ్వే బతుకేటు డబ్బా పట్టుకో, నీ స్టడీగా వేసుకో. దూరమేనా? అటు స్టడీగా అయ్యి అటు. ఓకే, సూపర్ సూపర్ వేసావు. రెడీ. దీనికి పెట్టచ్చుగా డబ్బా, లోపల పడుద్దాం. దీనికి పెట్టు కాదు, దీనికి ఇటు పెట్టు డబ్బా. అది లోపల పడిపోయింది ఇంకో డబ్బా, మళ్ళీ ఇబ్బంది. ఓకే, రైట్. వేసాయి. అసలు ఎరాటి ఎట్టదో చూడు. ఇది అన్ని గాలాలకి పిండి పెట్టా. వేసాయి. ఎటు తిరిగిందో అర్థం కావట్లేదు, ఏది ఇటు పోయిందో. పైనుంచి కింది తిరిగింది ఒకటి. అదే సరిగ్గా చదువుకుంటా. స్టడీకి వేసుకో, ఇటు వేసుకో. అది సూపర్. ఇటు ఇలా చేపలు కొట్టాలి, మనం పట్టాలి. పడవ వస్తుంది. లొకేషన్ మొత్తం అదిరిపోయింది. ఈ లొకేషన్లో చేపలు మాత్రం పోయిన సంవత్సరం కొట్టాం. మళ్ళీ ఈ సంవత్సరం ఎలా ఉంటుందో చూడాలి. మంచి ఉండాలి వీటి చేపల కోసం. మంచిగా ఉండాలి. లడ్డూలు పెట్టి మంచి లడ్డూలు పెడితే అందుకుంటారు లడ్డు దొరికిందని. మరొక లడ్డు కావాలా? ఆల్రెడీ అక్కడ 2 డబ్బాలు వేసాము. ఇది ఒక 2 డబ్బాలు, ఇక్కడ ఒక డబ్బా, మళ్ళీ పెడతాను పిండి. ఇక్కడ ఒక డబ్బా వేసాం. మొత్తం 4 డబ్బాలు వేసాం. 4 గుత్తిగాలాలు. చూద్దాం. ఇదే ఇక్కడే వేసేది, అటు కాదు, ఈ నుంచే. స్టడీగా వేసే. ఏమో పైకి వేసినావుగా, కొంచెం వదులు అన్న. లూజ్ కొంచెం వదులు, చాలే. అడిపెట్టి ఎక్కువ వద్దు, లూజు. అడిపెట్టి చూద్దాం, మన అదృష్టం అంటే తగులుతాయి. ఏమంటా? ఓకే. పెద్ద మరి ఏదో ఒకటి పడింది ఒకటి. లాగితే ఒకటి చేపని, మరి అంత బర్రం లాగింది. కేజీ ఉంటుంది అటు ఇటుగా. అదే కేజీ ఉండాలి, 1/2 కేజీ. అబ్బా, చిన్నగా దిగి పట్టుకోయ్యా, లేపవాకు.
2 ముళ్ళు దిగినాయి అనుకుంటా. చిన్న ముళ్ళు కదా అందుకని. కూడా ఎత్తుకున్నట్టుంది. రా తీ లాగు. అబ్బో ఆగట్లేదు. పైన చిక్కుంది ఒకటి. బాగానే పడింది ఆ ముళ్ళు చూసుకో. అడిగి బాగులే. అసలు ఆగట్లేదు ఇది. హుషారు మీద ఉంది. ఏబో అది సూపర్. తీసాపాలి టక్కున. 50 బొక్కలు ఉన్నాయి. వెళ్ళి ఉంటుంది ఆగుద్ది. పూర్ణి అమ్మ 4 ముళ్ళు చిక్కినాయి దీనికి. 4 ముళ్ళు పడ్డాయి ఎక్కలకి. పోద్దా ఇంకా పోదు. జాగ్రత్త గుచ్చుకుంటే ఎక్కలగా పడినాయి. దీన్ని బొక్కలు కట్టవా కొంచెం. నాకు ఎక్కడ ఉండే ఏం లేదు దింగితే పోదులే కానీ ఫస్ట్ అయ్యి చూద్దాం తెలుస్తుందిగా. ఎడ తెలుసుద్ది నీళ్ళ కట్టేస్తే. పైన లేవన్నా బాగానే ఉంది. తీసి లోపలే. ఇంకా సూపర్. వేసి అక్కడికి. ఓకే చాలాసేపు బతుకుది మంచిగా తిప్పుదాన్ని. అట్లా కాదు వెళ్ళొద్దని తీసా. ఇంకా వేస్తున్నాడు. వేసాడు. అయిపోయినా. ఓకే థమ్స్ అప్ పడింది. సడన్గా రాకపోయింది చూసుకోలేను. లాగు లాగు పోయి దూడిపోయింది గట్టిగా లాగు. అట్లా పో. పెద్దదే అన్న, పెద్ద సైజు. ఇటేపురా పెద్దదే కనపడుతుంది కప్పింది. ఓ కేజీ అన్న, 2 కేజీ లాగా ఉంటుంది. బా ఇటేపురా అడ్డుపోవద్దు. బా ఉరికింది అయ్యా. ఇది అటేపు తెచ్చుకో. వైర్లోకి చిక్కుందనుకో కథమే, మళ్ళీ ఇబ్బంది పడతావు. పైకి లేపు, పైకి తెలుసు. అది ఇటేపు లాక్కురా ఇక. అబ్బో తెగుద్ది మరి, అదే చూసుకోవాలి. ఏళ్ళు తెగిపోయేది మనది. వైరు కదా పట్టుకో. లూజ్ రానివా. లూజ్ ఇస్తే కొత్తమే పోయిద్దన్నా. లూజ్ ఇస్తే పోయిద్ది, లూజ్ రాకూడదు. వైర్ కింద నుంచి రాకు. ఆగమ్మా నువ్వు ఇట్లా నన్ను వీడి నేను తీస్తా. అట్టుగా నువ్వు రాపట్టుకో. దిగి తీయాలి. నేను తీస్తలే తీ మంచిగా. జాగ్రత్త పట్టుకో. కిందకి దిగు. 2 తీసురా. 2 కేజీలు అన్నా. సూపర్ సూపర్. ఇది హైలైట్ ఉందా. ఏయ్ గబన్ తీసి ఆపదీనా. జాగ్రత్త. పొట్టితే దిగింది. సూపర్ ఆపది. నువ్వు తీస్తాం. చేప నాటు పెట్టి తీయరాదు. అక్కడ పెట్టవాక యువతలకు పెట్టు. ఎంపది అది కాదు అబ్బా, అది ఎంపది అబ్బా. ఓకే వేసి గబన. సక్సెస్ అయింది. అద్రస్ అదిరింది చంద్రం.
అది వచ్చుద్దేమో చూడు చిన్నది. ఓకే సూపర్ సూపర్. ఓకే మెతుగ్గో అక్కడ వేసాడు. చూద్దాం పడ్డ తర్వాత చూపిస్తామండి. ఓకే ఓకే అట్లా చూడు అటు చూపించు దూరంగా ఉంది. చేప సైజు పెట్టినా నీ సైజు పెట్టినా నువ్వు సైజు పెట్టాలి. వైర్ పట్టేసిందిగా. జాగ్రత్త జాగ్రత్త. చేపలు చూపించలే. తప్పి కిందకి తప్పించుకో. అరే అరే అటువలి జాగ్రత్త పెద్దది ఇది. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. జాగ్రత్త జాగ్రత్త. పానీకు చేపని దిగి పట్టుకో చిన్నగా అంతకతే. ఓ పెద్దదయ్యా. పైర్లు అన్నీ చిక్కుపడిపోయినాయ్యా. పైకి ముందు గ్యాలది వచ్చా. చిక్కుపడింది. మరి పడిపోవా? ఓహో తోక కూడా పెట్టినాయి. జాగ్రత్త నీ గుచ్చుకున్నాను. చేప నాడు పెట్టి ముందు అది తీసురా. ఓయ్ సూపర్ హైలైట్. అది ఎక్కడ పెట్టి ముందు ఆపది. ఎడం పెట్టు దొల్లుద్ది. సూపర్ సూపర్. గబని సత్తాయి. 2 కేజీన్నర. 2 ఉంటుంది. ఇది 2.5 ఉంటుంది పెద్దదే. వేసి ఓకే చూపెడుతున్నా ముందుకు పడావు. వేసి ఇలా అమ్మ చిన్న చేప చచ్చిందిగా. చిన్నది అదిగో చచ్చిపోయింది. ఏదో ఒకటిలే. ఏమో నీకే జాగ్రత్తలా. చిన్నదే అనుకుంటాను. ఏదో ఒకటి. చేప పెద్దది పని బాబు. నీకు లాగాడండి వెంకటు. చిత్రాయ్ ఆగమ్మా. దీని ఏడ తగిలింది కూడా అర్థం కదా. కంటి చిత్రాయ్. చిన్న చేపడి సూపర్. వేసి పానీకు ఏది వదిలే పని లేదు. అట్ట కాదు అది అలవిడి చేసి దానికి బ్లడ్ కూడా వచ్చేసింది. బొక్కలో పెట్టేసి అంతే వదిలే. ఓకే వేట అయిపోయింది ఫ్రెండ్స్. చూపిస్తాను మొత్తం ఎందుబడి అనేది రాయాల. ఏట మాత్రం సూపర్ సాగింది. ఎదిరిపోయే వేట సాగింది. బాగా ఎండ ఎక్కింది, అందుకని వెళ్ళిపోతాను. ఫుల్గా ఎండ కొడుతుంది. తీసుకురా. సూపర్ మంచి సైజులు పడ్డాయి. ఇలా మాత్రం అదిరిపోయింది. పోయి తీసి చచ్చిపోతాయి. ఇది మామూలుగా ఉందా? 1-2 కేజీలున్నర అటు ఉంటుంది, 1 కేజీన్నర ఉంటుంది, 1 కేజీ ఉంటుంది. తర్వాత ఇదిలో పొయ్యి అన్న పోసే తర్వాత వస్తుందిగా. అందులో మూత కూడా పైనుంచి ఎత్తేవాకు వచ్చి ఊరుకుంటాయి. ఇది ఈరోజు వేట. మొత్తం 4 పడ్డాయి. మొత్తం 3 పెద్దవి, 1 చిన్నది బ్లాక్ కలర్ ఫిష్. ఇది ఈరోజు వేట.
మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. చూసినా సూపర్ ఉంది, పెద్ద పెద్ద సైజులు. చాలా రోజుల తర్వాత రవ్వ చేపలు కొట్టాము. ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాత్రం ఇంకా బెటర్గా కలుసుకుంటాం. థ్యాంక్ యూ. కాలిపోతున్నాయి. ఇది మాత్రం పెద్ద సైజు, 2.5 ఉంటుంది. 2.5 ఉంటుంది, అది ఒక 2 ఉంటుంది, ఇది కేజీ ఉంటుంది. సూపర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో బెటర్గా కలుసుకుంటాం. ఓకే, కొంచెం నీళ్ళే బతుకుతాయి.